కరీంనగర్ మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలులో జాప్యం వల్ల ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి నెల రోజులు దాటినా కొనుగోలు జరపడలేదని మండిపడ్డారు. కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వడలేదని, వర్షాలకు కవర్లు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ లో మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎందుకంటే పలు జిల్లాల్లో అకాల వర్షం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శ్రీనివాస్. అన్నదాతలు అకాల వర్షాలు నిండా ముంచాయి. మార్కెట్ యార్డులలో కొనుగోళ్లలో జాప్యం జరగటం వల్ల చేతికొచ్చిన పంట వర్షం పాలైందని రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతోంది. ప్రస్తుతం మనం కరీంనగర్ మార్కెట్ యార్డులో ఉన్నాం. మొత్తం తడిసిన ధాన్యంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎటు చూసినా ధాన్యపు రాశులు, కొనుగోలు పూర్తయిన సంచులన్నీ కూడా వర్షానికి పూర్తిగా నానాయి. పూర్తిగా వర్షపు నీరంతా కూడా కిందికి పోయి ఉండటంతో ధాన్యం అంతా తడిచిపోయింది. సో ఇప్పటికే కొన్ని ధాన్యం మొలకలు కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైతులు ఉన్నారు మనతో, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజులైంది బాపు మీరు ఈ మా ధాన్యం తీసుకొచ్చి, వడ్లు తీసుకొచ్చి ఎందుకు కొంటలేరు, ఏమైందని చెప్తున్నారు అధికారులు? 20 రోజులు అవుతుంది. ఈ వడ్ల పరిస్థితి, మక్కల పరిస్థితి అదే ఉన్నది. కాంటాలు అయినాయి, గన్ని ఫస్ట్ బస్తాలు లేవు, బస్తాలు వచ్చినాక కాంట అయినాయి, కాంట అయినాక ఆన్లైన్ చేసిర్రు, ఆన్లైన్ చేసినాక కూడా అవి అట్లే ఉన్నాయి, ఎక్కడ వేసినా అక్కడే ఉన్నాయి. అటు లారీలు లేవు, అటు గోదాములు లేవంటారు, ఇటు అమాలీలు లేరంటారు. మరి రైతే రాదా అని చెప్పడానికే ఉన్నారు ప్రభుత్వం. కానీ ఈ నిర్లక్ష్యం అయితే ప్రభుత్వం బాగున్నది. మొత్తం కొనుగోలు కేంద్రాల్లో మీ ధాన్యం అంతా తడిచిపోయింది. ఎన్ని రోజులు అయింది బాపు తీసుకొచ్చి? అధికారులు ఏమంటారు, ఎందుకు కొంటలేరు ఇన్ని రోజులు? అంటే మరి ఇత్తేమే ఎత్తుకుంటు కదా, రాత్రి పరిస్థితి ఉండపో కదా, ఎత్తుకుంటాం కదా. రాత్రి ఇక్కడనే తెల్లందాకున్నాం, పరదలు గాడుపులా కొట్టుకపోయిన కొద్ది పరదలు కప్పుకుంటా, రాళ్ళు వేసుకుంటా ఇక్కడనే తెల్లందానినాయా. మొత్తం వర్షానికి మొత్తం ఒక 10 గిట్టల దాకా నానే చుట్టూ నాన్నాయి, కవర్లు కప్పినా కానీ ఆగే పరిస్థితి లేకుండా అయిపోయింది. మీరు ఎన్ని రోజులు అయింది కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి? మొత్తం నానినాయి కదా, నీళ్ళు అన్ని తోడేస్తున్నారు. ఇప్పుడు ఈ ధాన్యం కొంటా అంటున్నారా అధికారులు, ఏం చెప్తున్నారు? హనుమాన్ జయంతి అప్పుడు తీసుకొచ్చినాం వడ్లు. అప్పటి నుంచి మ్యాచర్ 10 డేస్కి 5 డేస్కి ఏమో వచ్చింది మ్యాచర్. అప్పటికెళ్ళి బార్దాన్ అడిగితే ఇవి ఇప్పుడున్న జోకిన వడ్లు వేయనాకనే మీకు అప్పుడు బార్దాన్ వస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చిన బార్దాన్ పోతే ఇప్పుడు ఇవి అయిపోతేనే మళ్ళీ మీకు బార్దాన్ వస్తుంది. ఒక 10 డేస్ 20 డేస్ పడతాయి మీకు మళ్ళీ బార్దాన్ రానికి. అంటే ఇప్పుడు రైతులను ముంచనీకే కదా ఇదంతా. మొత్తం వర్షానికి మీ వడ్లు మొత్తం నానిపోయినాయా? ఎట్లా ఉంది ఇప్పుడు? ఎన్ని క్వింటాలు అయితే మీ వడ్లు? 3 ట్రిప్ల వడ్లు తీసుకొచ్చాం సార్. 3 ట్రిప్ల వడ్లల్లో ఎన్ని తడిచినాయనే తెలియదు మనకు. కుప్ప ఉన్నాయి కాబట్టి అది కింద నుండి మీద నుండి సగం తడిచినాయి, మధ్యలో కొన్ని తడవకుండా ఉండవచ్చు. అంటే ఒక ట్రిప్ తడవాలి, 2 ట్రిప్ల మంది తడిచినాయి సార్. ఇక రైతులు ప్రభుత్వం ఆదుకుంటుందా, నీళ్ళలో ముంచుతా తెలియదు. రైతే రాజాన్ని చెప్పడం మందమే కానీ రాజు లెక్క చూసే పరిస్థితి అయితే ఏ ప్రభుత్వం వచ్చినా చూసిందైతే లేదు సార్. జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతాంగాన్ని నిండా ముంచాయి. ఎందుకంటే తడిసిన అంటే ధాన్యం, తూకం వేసిన ధాన్యం కూడా మిల్లుల వరకు వెళ్లే వరకు రైతులదే బాధ్యత అని చెప్పడంతో ఆ ధాన్యం కూడా తడిసిపోయిందని రైతులంతా ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, ఎలాంటి షరతులు పెట్టకుండా ధాన్యాన్ని తూకం వేయాలని అయితే కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.